డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Mayday, Air Canada. 782, we have smoke in the cabin. Air Canada 782, departure, radar contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు. వీరితో మనం మనకి అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడదామండి. నమస్తే మధు గారు. నమస్తే మేడం. సో మధు గారు, ఇప్పుడు విన్నాం మనం ఆడియో రికార్డింగ్ అవునండి. మనకి బయట వచ్చింది అని అంటున్నారు. అంటే అది ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది, దాంట్లోంచి మనకు వచ్చిన ఆడియో రికార్డ్ అది, అండ్ దాని ద్వారా మనకి ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు అని అంటున్నారు. నిజంగానే అంటే మనకి ఈ బ్లాక్ బాక్స్ ద్వారా ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందంటారా? అసలు డెఫినెట్లీ ఉంటుంది. బ్లాక్ బాక్స్ ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు, వాట్ హ్యాపెన్ టు ద ఫ్లైట్ అనేది. ఓకే, బట్ ఇప్పుడు మీరు వినిపించింది మాత్రం రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఇష్యూది, అది ఏదైతే ప్లేన్ క్రాష్ ఉందో దాన్ని కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడు బయటపడిన ఆడియో. ఎందుకంటే అది రీసెంట్ గానే అది దొరికింది. ఓకే, సో దాన్ని డీకోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఎంత టైం పడుతుంది అంటారు అసలు బ్లాక్ బాక్స్? మంచి మన దగ్గర ఆ ల్యాబ్ లేకుండే. రీసెంట్గా ఈ సంవత్సరం 2025 ఏప్రిల్లో మన దగ్గర ఇండియన్ ఏవియేషన్ వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే మనం హల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి సారథ్యంలో ఒక 10 కోట్ల వ్యయంతో మనం ఒక ల్యాబ్ నిర్మించుకున్నాం బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేయడానికి. ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అది మీకు క్షుణ్ణంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ అనేది. బ్లాక్ బాక్స్ అంటే ఫస్ట్ అది నల్లగా ఉండే బాక్స్ కాదు, అండ్ బాక్స్ అంటే ఉత్త చిన్న బాక్స్ కాదు. అదొక 2 డివైజుల యొక్క సమూహం. ఓకే, బ్లాక్ బాక్స్ అనేది 2 డివైజుల యొక్క సమూహం. ఒకటి ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఒక పరికరం, తర్వాత ఫ్లైట్ రికార్డర్ అనేది ఇంకొక పరికరం. ఈ రెండింటిని కలిపి ఒక పరికరంగా అమర్చి, ఓకే, టైటానియంతో తయారు చేయబడి ఉంటుంది. దానికి నిప్పులో అంటే పెద్ద ఫైర్లో కూడా మండిపోకుండా దాన్ని చుట్టూ ఆ మెకానిజం చుట్టూ కూడా ర్యాప్ చేస్తారనమాట. ఫైర్ కోటింగ్ ఒక లేయర్ మొత్తం ర్యాప్ చేస్తారు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ థింగ్. అది ఎంతో పెద్ద వెయిట్ తో కొట్టిన పగలనిది, నీళ్ళలో నాననిది, అగ్గిలో కాలనిది. అంటే 1000 డిగ్రీ సెల్సియస్ వద్ద కూడా ఆ బాక్స్ అనేది మంటలో బర్న్ అయిపోదు అనమాట. ఓకే, అందుకే క్రాష్ అయినా కానీ we can know exactly what happened inside the flight. ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవచ్చు అంటారు. ఓకే, ఇంకొకటి వస్తే అంటే ఇది దాని సామర్థ్యం, వాట్ ఈస్ దట్ అని. అసలు ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది, అది ఏం చేస్తుంది, ఆ 2 డివైజ్లు ఏమేమి పని చేస్తాయి, దాని లైఫ్ ఎంత కాలం అండి? ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం, బ్లాక్ బాక్స్ అనేది ఒకసారి ప్లేన్ క్రాష్ అయింది అనుకోండి, 30 days to 90 days వరకు దాని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఓకే, దాని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒకవేళ అది దాని బ్యాటరీ డెడ్ అయింది అనుకోండి, సన్ కి ఎక్స్పోజ్ అవుతుంది అనుకోండి, లైక్ సూర్యరశ్మికి కొంచెం దగ్గరగా ఉంటే మళ్ళీ అది చార్జబుల్ అవుతుంది. సో అలాంటి ఒక మెకానిజం దాని కొంత లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. అండ్ క్రాష్ అయినప్పుడు ఒకవేళ వాటర్ లో ఎప్పుడైనా పడినప్పుడు ఎలా దాన్ని ఎంత ఉంటుంది అంటే వాటర్ లో పడినా కూడా ఏం కాదండి. అది సముద్రంలో పడింది అనుకుందాం, ఉప్పునీటి సముద్రంలో పడింది అనుకుందాం. ఉప్పునీటి సముద్రంలో 20,000 feet లోపల కూడా బ్లాక్ బాక్స్ లోకి వాటర్ వెళ్లకుండా సేఫ్ గా ఉంటుంది. అరౌండ్ 30 days ఉంటుంది. సో ఇట్స్ వెరీ అది ఎంత శ్రద్ధతోటి, ఎంత చాలా టెక్నికల్ గా, చాలా స్ట్రాంగ్ గా తయారు చేసినటువంటి ఒక డివైస్ అన్నమాట. అంటే ఇది ఎంత లైక్ సెక్యూర్డ్ గా ఉంది కదా. సో దీన్ని డీకోడ్ చేయాలంటే ఎంత టైం పట్టొచ్చు మ్యాక్స్ మనకి? అరౌండ్ ఒక 1 week పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ తో దాన్ని తయారు చేశారు, దాంట్లో వాడిన చిప్స్ ఏంటి, పరికరాలు ఏంటి అంటే చాలా జాగ్రత్తగా డీకోడ్ చేయాల్సి ఉంటుంది.
అంటే డిఫరెంట్ దాన్ని ఓపెన్ చేసి డిఫరెంట్ అంతే అంతే obviously. సాఫ్ట్వేర్స్ ఉంటాయా? అంతే, ఎందుకంటే డిఫరెంట్ కంపెనీలు తయారు చేస్తాయి కదా. ఓకే. నామ్స్ ఒకటే అయినప్పటికీను ఏవియేషన్ నామ్స్ ప్రకారం దాన్ని తయారు చేయబడుతుంది. సో ఒక్కొక్క కంపెనీ దానికి ఒక్కొక్క సామర్థ్యాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ బాక్స్ 2 hours రికార్డ్ చేస్తుంది ఓకే పరిమిత టైం. కొన్ని బ్లాక్ బాక్స్ 10 hours 20 hours కూడా రికార్డ్ చేస్తాయి. అంటే ట్రావెల్ టైం మొత్తం రికార్డ్ చేయాలి కదా యాక్చువల్లీ, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ట్రావెల్ టైం ఫ్రమ్ ది టేక్ ఆఫ్ ఇంజన్ స్టార్ట్ అయిందంటే బ్లాక్ బాక్స్ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పవర్ ఆన్ చేశారు మీరు ఫ్లైట్ లో ఒక కీతో ఒక బటన్ తోటి పవర్ ఆన్ చేశారంటే బ్లాక్ బాక్స్ కి పవర్ సప్లై వెళ్తుంది. ఎప్పుడైతే బ్లాక్ బాక్స్ కి పవర్ సప్లై వెళ్తుందో ఎమ్మటే సివిఆర్ యాక్టివేట్ అవుతుంది, కాక్పిట్ వాయిస్ రికార్డర్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అవుద్దో అప్పుడు ఫ్లైట్ రికార్డర్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మీకు ఫస్ట్ ఈ ఫ్లైట్ రికార్డర్ అంటే ఏంటి, సివిఆర్ అంటే ఏంటి అనేది చిన్న వ్యత్యాసం, అంటే వీటి మధ్య నేను మీకు వ్యత్యాసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సివిఆర్ ఏదైతే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉందో ఇది ఫ్లైట్ లో జరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ కంప్లీట్ గా రికార్డ్ చేస్తుందండి. ఓకే, ముఖ్యంగా మన పైలట్ కో పైలట్ ఏటీసీతో కమ్యూనికేట్ అయ్యేది. ఓకేనా, ఏటీసీ నుంచి మనకు వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేది. ఆ తర్వాత ఫ్లైట్ లో వచ్చేటువంటి డిఫరెంట్ సౌండ్స్. ఓకేనా, ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ కాక్పిట్ దగ్గర ఉన్నటువంటి వెనక వైపు కాక్పిట్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ కానీ టెక్నీషియన్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే కమ్యూనికేట్ అవుతారో ముందున్న పైలట్ తోటి కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకేనా, సో దాంతో పాటు ఇప్పుడు మనకు ఒక అన్యూజువల్ సౌండ్ వచ్చింది, లైక్ ఫ్లైట్ ని ఏమన్నా ఏదైనా ఒకటి తగిలింది, ఆ సౌండ్ రికార్డ్ చేస్తుంది. ఒక పెద్ద ఫోర్స్ఫుల్ ఎయిర్ ద్వారా ఏదన్నా ఒకలాంటి జరుకొచ్చింది, ఆ సౌండ్ రికార్డ్ చేస్తుంది. సో ఇట్లాంటివి చాలా విషయాలు సివిఆర్ ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. When it comes to flight recorder, it related to completely engine mechanism. ఇంజన్ సామర్థ్యం ఏ సామర్థ్యంతో రన్ అవుతుంది, ఓకేనా, ఎంత స్పీడ్గా ఇంజన్ యొక్క దాని ఏమంటామంటే మనం రౌండ్ పర్ సెకండ్ అంటాము. ఫ్లై వీల్ తిరిగేటువంటి ఒక రౌండ్ పర్ సెకండ్ అనేది ఒక ఇంజన్ తిరిగే సామర్థ్యాన్ని కొలుస్తారు. ఎంత హార్స్ పవర్ అది రిలీజ్ చేస్తుంది, ఎంత ఫ్యూల్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత ప్రెషర్ ఉంది ప్రెషర్ గేజ్లలో, ఎంత టెంపరేచర్ ఉంది. ఓకే, అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి ఎంత పవర్ తీసుకుంటుంది, పవర్ తీసుకున్నాక పవర్ ని ఎక్కడ కోల్పోయింది. అండ్ రన్వే నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైవే ఉంటుంది మనకి పైన సర్టన్ గ్రావిటీలో మనం ఫ్లైవే బిఫోర్ గోయింగ్ ఆఫ్టర్ గోయింగ్ అప్. ఫస్ట్ రన్వే ఉంటుంది, టేక్ ఆఫ్ అయిన తర్వాత హైల్ట్యూడ్ విచ్ ఇస్ ది లాస్ట్ హైల్ట్యూడ్ వేర్ ఫ్లైట్ గోస్ త్రూ కాన్స్టెంట్ గా వెళ్తుంది. సో ఎంత ఎత్తులో వెళ్తుంది, ఆ వెళ్తున్నది అప్పుడు దాని ఫోర్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు టైర్లు తిరిగే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఓకే, ఈవెన్ పైలట్ కో పైలట్ అందులో ఏ మెకానిజం ని ఆపరేట్ చేశారు అన్న విషయాల వరకు కంప్లీట్ గా మీకు ఫ్లైట్ రికార్డర్ లో నమోదవుతాయి. ఈ రెండు కూడా బ్లాక్ బాక్స్ లో అమర్చు. అండ్ వాళ్ళు మాట్లాడుకునేవన్నీ కూడా లైక్ హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్, ఆ లోపల ఎలా మాట్లాడుతున్నారు లేదంటే ఏటీసీ తో ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అందుకే ఇప్పుడు మన పైలట్ మొన్న క్రాష్ అవుతున్నప్పుడు మేడే 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 అని అరిచాడు ఆయన. ఓకే, అంటే ఏంటండి మేడే 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 అంటే? మేడే అంటే ఏదైనా ఫ్లైట్ క్రాష్ అవుతున్నప్పుడు కానీ, పంచ్ అయినప్పుడు కానీ, ఇంజన్ స్ట్రక్ అయినప్పుడు కానీ వాళ్ళకు ముందు డాష్ ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్ లో ఏదైనా గేజ్ పని చేయకపోతే కానీ వాళ్ళు ఫస్ట్ చేసేటువంటి ఒక వర్డ్ శబ్దం ఏంటంటే మేడే, అంటే ప్రమాదము అని అర్థం. మేడే అంటే అర్థం ఏంటంటే ప్రమాదంలో ఉన్నాము. అప్పుడు ఎవరికి వినిపిస్తారా ప్రమాదాన్ని? ఏటీసీకి ఆబ్వియస్ గా. సో ఆయన అన్నాడు, రిప్లై ఇచ్చేలోపు చనిపోయారు, రిప్లై ఇచ్చేలోపు క్రాష్ అయిపోయింది. సో అది ఎక్కడ రికార్డ్ అయింది? బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏటీసీలో కూడా రికార్డ్ అవుతుంది. అక్కడ కూడా రికార్డ్, దట్ ఈస్ కమ్యూనికేషన్ సిస్టమ్. అది వాళ్ళు వింటూ ఆన్లైన్ రికార్డ్ అవుతూ వాళ్ళు దే విల్ కమ్యూనికేట్. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే, సో అందుకని వాళ్ళు చెప్పారు ఏటీసీ వాళ్ళు ఇట్లా అన్నారు, బట్ మేము రిప్లై ఇచ్చేలోపే క్రాష్ అయిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది మీడియాకి. సో దిస్ ఇస్ ఆల్ లైక్, అంటే మనం విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్లైట్. నేను క్రితం వీడియోలో చెప్పాను మీకు మొత్తం పేలోడ్ ఎంత ఉందో కూడా నమోదైద్ది అని చెప్పాను. అంతా కూడా మనకు ఫ్లైట్ రికార్డులో నమోదవుతుంది. చాలా డాటా ఫ్లైట్ రికార్డులో నమోదవుతుంది. ప్రమాదాన్ని
ఆపలేమేమో కానీ ప్రమాదానికి కారణాలు కారణాలు మాత్రం ఏంటి? ఒక 80% 60% మనము ఈ కంప్లీట్ ఇన్ఫో ఇన్ఫో అనేది బ్లాక్ బాక్స్ ద్వారా డీకోడ్ చేసి తెలుసుకోవచ్చు మేడం. అట్లా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దొరికిన బ్లాక్ బాక్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటారు? మళ్ళీ ఎప్పుడు డీకోడ్ అవ్వచ్చు అండ్ హౌ వీ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు బోయింగ్ నుంచి ఒక టీం వచ్చింది, అండ్ అలాగే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఒక సంస్థ ఉంది, అంతర్జాతీయ పరంగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనం. ఎందుకు ఇది ఏర్పాటు చేసాము అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంతా ఇంటర్నేషనల్ థింగ్ కదా అది. సో ఇక్కడ నుంచి పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటారు, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటాయి కాబట్టి మనం ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాము, ఇంటర్నేషనల్ ఏవియేషన్ అని చెప్పేసి, సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి. వాళ్ళు ఒక టీం వచ్చారు, వాళ్ళతో పాటు మన DGCA ఒక టీంని ఏర్పాటు చేసింది, మన ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఒక టీం ఉంటుంది. సో నిపుణుల బృందం అంతా కలిసి కూడా దీన్ని డీకోడ్ చేస్తారు. మోస్ట్ ప్రాబ్లీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు ఏప్రిల్లో, అంటే ఫుల్ ప్లెజ్డ్గా లేదని నేను అనుకుంటున్నాను. సో అబ్రాడ్ తీసుకెళ్తారు దాన్ని ఫస్ట్, మేబీ పర్టికల్ పంపించే ఉంటారు, దాన్ని పంపించేసి అక్కడ డీకోడ్ చేసి మనకు ఖచ్చితంగా విత్ ప్రూఫ్ విత్ రికార్డు వెరీ సూన్ అనేది మనకు తెలుసుకోవచ్చు మేడం. డెఫినెట్లీ వస్తుంది మనకు అది. ఓకే, ఇప్పుడు అది కాకుండా ఎట్లా ఉంటుందంటే మేడం, బ్లాక్ బాక్స్లో సివి ఇది ఉంది, మన కాక్పిట్ వాయిస్ రికార్డ్ CVR ఉంది కదా. CVR ఒకవేళ ఆగిపోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఫ్లైట్ మూవ్ అవుతుంది, ఉన్నాయి చాలా ఉన్నాయి. 2009లో అలాగే జరిగింది, CVR ఆగిపోయింది, కొంత రికార్డ్ చేసింది, CVR ఆగిపోయింది. బట్ ఫ్లైట్ రికార్డర్ చెప్పింది CVR కూడా ఎందుకు ఆగిపోయిందో. సో ఇవన్నీ కూడా అనుసంధానంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పవర్ ఇక్కడ నుంచి ఎక్కడ పవర్ కట్ అయింది, ఫలానా చోట పవర్ కట్ అయింది, ఇది రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే మెకానిజం చూసుకుంటుంది కాబట్టి. సో ఒకళ్ళు మెకానిజం చూసుకుంటారు, అందులో ఉన్నటువంటి ఆ బాక్స్ లో ఉన్నటువంటి పరికరాల్లో ఒక పరికరం ఏదైతే ఫ్లైట్ రికార్డ్ ఉంటుందో అది కంప్లీట్ మెకానిజాన్ని చూసుకుంటే, ఏదైతే CVR ఉంటుందో అది కంప్లీట్ సిగ్నల్ వ్యవస్థని, రాడార్ వ్యవస్థని, కమ్యూనికేషన్ ని, వాయిస్ ని అలాంటివి చూసుకుంటుంది అనమాట. ఇప్పుడు CVR ఆఫ్ అవుతే ఫ్లైట్ రికార్డర్ చెప్పేస్తుంది. ఫ్లైట్ రికార్డర్ ఆగిపోతే CVR ఇన్ దట్ కేస్ సైమల్టేనియస్ గా ఇది రికార్డ్ చేస్తుంది. తప్పకుండా అది దాంట్లో ఉన్నటువంటి అబ్నార్మల్స్ ని రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2009లో ఒక ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు సమ్వేర్ కెనడా అనుకుంటాను, అప్పుడు ఏం జరిగిందంటే బ్లాక్ బాక్స్ నుంచి చూశారు, 2 ఇంజన్స్లలో ఫ్యూల్ సమ్ ఏదో లీక్ అయ్యి బ్లాస్ట్ అయిపోయింది. ఇంజన్ బ్లాస్ట్ అయితే ఇంజన్ తాలూకు వెళ్లే సిగ్నల్స్ అన్ని కూడా ఫ్లైట్ రికార్డర్ కి ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ అబ్నార్మల్ సౌండ్ ని CVR రికార్డ్ చేస్తుంది. సో దట్ బ్లాస్ట్ సౌండ్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పిద్ది. అది ఎక్కడ నుంచి ఇంజన్ నుంచి వచ్చింది, ఈ ప్లేస్ నుంచి వచ్చింది అని చెప్తుంది. చాలా సెన్సార్స్ ని అమరుస్తారు, చాలా పకడ్బందీగా అది ఉంటుంది. 1930 నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎట్లా చెప్పాలంటే హార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వెన్ ఎనీ ప్లేన్ క్రాషెస్. సో ఇన్వెస్టిగేషన్ ఎర్లియర్ ఇవి లేవంటారు, ఇది ఎప్పుడు ఉన్నాయి. అదే 1930 నుంచి కూడా ఇవి అందుబాటులో ఉన్నవి, కాకపోతే కాలక్రమేణా వీటిని చాలా అప్డేటెడ్ గా చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందుకే ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైనా సరే వెతికేది ఏంటి అంటే బ్లాక్ బాక్స్. ఎందుకంటే అది కాలి బూడిద అవ్వకముందే, అది మిస్ప్లేస్ కాకముందే దాన్ని మనం పట్టుకోవాలి, కారణాలు తెలియాలి కదా. కారణం తెలియడం ద్వారా ఏం జరిగిద్దంటే ఇంకొక ఘటన జరగకుండా మనం చర్యలు తీసుకోవచ్చు. దీన్ని డీకోడ్ చేసే టీం ఏది? దీన్ని ఆబ్వియస్ గా దీనికి ఒక టెక్నికల్ టీం ఉంటుంది, ఇండియన్ ఏవియేషన్ అథారిటీ ద్వారా నియమించబడిన టీం ఉంటుంది. మన టీం అక్కడికి వెళ్తారు, ఆ ల్యాబ్కి వెళ్ళి తప్పకుండా బోయింగ్ ఎవరైతే విమానాన్ని తయారు చేశారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా దీన్ని డీకోడ్ చేసి తప్పకుండా మనకు వెరీ సూన్ మనకు సమగ్రమైనటువంటి విషయాన్ని అందిస్తారని మనం ఆశించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.